భాను సినీ లింకులపై నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాని పేరు ఇంకో సినిమా ఏదో పేరు ఉంటుంది ఆ సినిమా ₹1,60,00,000 ఫైనాన్స్ ఉంటే అది సినిమా నన్ను హ్యాండ్ ఓవర్ చేసి రిలీజ్ చేయమన్న ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. దాన్ని నేను వెళ్తే ఆయనే చెప్పాడు కళ్యాణ్ ఇది సూర్యన్ డబ్బులకి అప్పుడు నేను చనిపోక ముందు మాట చెప్తున్నాను ఇది సూర్యన్ డబ్బులకి ఈ సినిమా రూపాయి వడ్డీతో కడితేనే అవదన్నాడు. నేను వాళ్ళకి అదే చెప్పాను వద్దమ్మా ఎందుకు మీరు ల్యాబ్కి వెళ్ళడమే తప్పు చేశారు ఇలాంటి మీకు ఇంకోటి కూడా తెలుసు ఇండస్ట్రీలో అందరికీ కూడా తెలుసు నేను బాలాజీ కళాలో ఏమి ఉంటే కూడా వెళ్ళను నేను ఆ సినిమా చెయ్యను సెటిల్మెంట్లు చెయ్యను ఎందుకంటే నాకు వాళ్ళతో కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ప్రతిలాభం ఉంది ఏది ఉందంటే రూపాయి తక్కువ ఎక్కువ కూర్చొని రేషియో ప్రకారం కూర్చొని మాట సెటిల్మెంట్ చేసి అంటే సినిమా ఇండస్ట్రీకి ఆగకూడదు సినిమాలు అనేది ఒకటి సినిమా నిర్మాత ఆ సినిమా రిలీజ్ అయిపోతే ఇంకో సినిమా రావాలనేది ఒకటి ఆలోచనతోనే ఏదో ముందుకు అడిగేస్తాం తప్ప వేరే అడుగు వేయడానికి వేరే దానికి ఇంకొకటి ఈ విధంగా ఇప్పుడు మా ల్యాండ్స్ దగ్గర కానీ ఇంకొకటి కానీ ఏ విషయాలు అనుకున్నా ఈ మనం మా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా సంబంధం పెట్టుకోం ఏ రోజు కూడా లేదు. ఎవరి పేర్లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు కొంత చాలా మీరు చెప్తుంది ఈరోజు నాకు తెలిసినవి నేను చెప్పాను నేను తెలియదు నాకు తెలియని నేను చెప్పాలనుకోండి కరెక్ట్ కాదు అది ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నా దగ్గర ఉన్న నా కలుతో ఉన్న చూసిన నేను చెప్పాను 100% నేను ఒకటే చెప్తున్నాను నాకు తెలిసిన పవర్ ప్రాజెక్ట్ యజమాని ఈ పార్ట్నర్స్ ఉన్నారంటున్నాను నేను అది నా అభియోగం అది ఒక మాట సార్ నా అభియోగం అది నిజమా అబద్ధమా ఈ రోజు నాకు ఒకటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు అది సిఐడి విచారణ తేలుతుంది సిఐడి విచారణలో ఎవరెవరు బినామీలు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఈ రోజు కుమారస్వామి ఈయనకున్నారు పరిచయాలు నాకు అది ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలిగాను లేకపోతే నేను పేరు చెప్పలేను మాజీ చీఫ్ మినిస్టర్ కుమారస్వామి పేరు చెప్పాను రత్నప్రభ గారి పేరు చెప్పాను రత్నప్రభ గారిని కర్ణాటక క్యాడర్కి ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతేప్పుడు కర్ణాటక క్యాడర్కి వెళ్ళిపోతే హైదరాబాద్ క్యాడర్కి చీఫ్ మినిస్టర్ కుమారస్వామి ఉంటే తీసుకొచ్చింది ఈయన కాదా ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇది ఇప్పుడు నేను నా అభియోగం ఇది దాన్ని కరెక్ట్ గా ఉంటుందా లేదా ఇంకో విషయం కూడా చెప్పాను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పాను లేదో ఇంకో విషయం ఏం చెప్పా అతి షార్ట్లీ 100 రోజుల్లోనో 2 నెలల్లోనో నిజాలు బయటకు వస్తున్నాయి నేషనల్ 3 బ్యాంకుల్లో 100 కోట్ల రూపాయలు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి దీన్ని కుచ్చుడేపై పెట్టే పరిస్థితుల్లో ఈ సి కళ్యాణ్ ఉన్నారు ఇది నేను ఆల్రెడీ నేషనలైజ్ బ్యాంక్స్ అవి కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ముందుకుంటా తెలిస్తే దాంట్లో బ్యాంక్ మేనేజర్ రాష్ట్రంలో ఉంది ఇది కంపల్సరీ దాన్ని చేసుకోకపోతే మేము ఆర్టీఐ ప్రకారం మేము కూడా పెట్టాం అది మా దగ్గర చేతికి డాక్యుమెంట్స్ 2 రోజుల్లో వస్తున్నాయి వస్తేప్పుడు మీ అందరి చేతికి కూడా నేను ఇస్తాను సార్ ఒకటి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా తప్పు చేస్తే 100% ఎవరినైనా ఆ చట్టం తప్పని చేసుకెళ్ళిపోతుంది ఎవరిని దాన్ని మనం ఎవరో అతిథులం కాము ఒకవేళ మనం ఏమైనా తప్పు చేసామని వాళ్ళు తెలిస్తే దాన్ని నేను విట్నెస్ గా ఈ రోజు కూడా నేను సిఐడి ఇప్పుడు చెప్పిన విట్నెస్ గా నేను నాకు ఇప్పుడు కూడా విచారణ జరగలేదు నాకు ఇంకా నోటీస్ రాలేదు ఒకవేళ నాకు వచ్చినా నేను 100% వెళ్ళడానికి మాట్లాడటానికి అందుబాటులో నా ఫోన్లు కానీ నేను కానీ అందుబాటులో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో నాకు సమాచారం ఇవాళ 5 గంటలకు 6 గంటలకు కానీ నాకు సమాచారం మాత్రం ఉంది అది ఇవాళ కానీ రేపు కానీ నేను సమాచారం మాత్రం వాళ్ళు పిలిస్తే ఆ కంపల్సరీ వెళ్తాను వాళ్ళ ఫోన్ కాల్ వచ్చినా కూడా నేను వెళ్తాను అంటే ఒక్క మాట అండి లోకల్ గా అది కాదు సార్ నాకు తెలియని విషయాలు నేను దాసనాథరావు గారి పేరు డైరెక్ట్ గా చెప్పాను నేను భయపడ్డాను ఎవరికి భయపడినండి దాసనాథరావు గారి పేరు ఇలాంటి వాళ్ళని వెనకేసుకు రావచ్చు దాసనాథరావు గారి పేరు చెప్పాను ఇలాంటి వాళ్ళ పేరుని అది కాదు సార్ ఇలాంటి వాళ్ళ పేరు దాసనాథరావు వెనకేసుకు రావద్దన్నాను ఇలాంటి పేరు చీఫ్ మినిస్టర్ పేరు వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పాను ఇలాంటివి అన్ని చెప్పేటప్పుడు హీరో ఎవరెవరో నాకు తెలుసున్నారనుకోండి ఇంత ఎవరెవరు లింక్స్ ఉన్నాయి అంటే ఎవరెవరు లింక్స్ ఉన్నాయి అనేది మాకు తెలియదు ఎందుకంటే మేము బాలాజీరావుకి ఎక్కువగా వెళ్ళాం మాకు ఆయనకి రైవర్సే నడుస్తుంది తప్ప మేము ఆయనకి స్నేహం కాదండి మాకు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో వాటిలో కూడా మేము ఆయనకి యాంటీలోనే ఉన్నాం ఏ రోజు కూడా మేము సినిమా ఇండస్ట్రీకి సినిమా ప్రజలకి సినీ నిర్మాతలకి మేము అండగా ఉంటాం తప్ప ఇలాంటి క్రిమినల్స్ కి వాళ్ళకి అండగా ఉండం 100% మేము ఈ రోజు నా చరిత్ర కానీ నాది కానీ మీరు చెప్పారు 80% నాకు నచ్చలేని జీవితం 100% నేనేదో ఆర్థిక లావాదేవీల్లో నాకు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు తప్ప చీటింగ్లో కానీ మోసాల్లో కానీ ఏ బ్యాంకుల్లో కానీ ఏట్లో కానీ నాది ఎక్కడ ఏది ఉందని చెప్పినా కూడా బహిరంగంగా కూడా మీకు ఎక్కడ క్షమాపణ చెప్పండి అక్కడ నేను చెప్పడానికి రెడీ ఉంటా ఏ విషయంలో కూడా ఇలా దాంట్లో నేను ఇన్వాల్వ్ కాను నేను కష్టపడి సంపాదించుకుని ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే కష్టపడి సంపాదించాను కష్టపడి ఈరోజు నిలబడ్డానే తప్ప ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ లేదు ఇన్వాల్వ్ ఉండను కూడా వెనకేసుకొస్తున్నాను అంటున్నాను నేను సాగరేసి కాదు కదా ఏ విధంగా అంటే మరి ఆయన నా గురువుగా మాట్లాడుతున్నాడు వాట్ సార్ నేను ఆయన శిష్యుని
దాసనాథరావు గారికి ఆయన శిష్యుడే, ప్రియతమ శిష్యుడు, ప్రథమ శిష్యుడు, మొత్తం టోటల్ అత్మ శిష్యుడు, అన్ని శిష్యులే, అందరూ శిష్యులే ఉంటారు. నేను తప్పు చేస్తే కూడా దాసనాథరావు ప్రశ్నిస్తా, ఏమన్నా నీ శిష్యుడు తప్పు చేశాడు కదా అని. అలాగే ఆయన తప్పు చేసేటప్పుడు దాన్ని వెనకేసుకు రాకూడదు అంటా, నేను వెనకేసుకు వస్తున్నాడు అంటున్నాను. ఈ రోజు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు చేసేటప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సౌత్ ఇండియన్ ఛాంబర్ రిజైన్ చేయించాలి. రిజైన్ చేయిస్తే ఆయన పెద్దతనం, హుందాతనం బాగుంటుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ విలువలు కాపాడుకోవాల్సి వస్తుంది, ఈరోజు ఫిలిం ఛాంబర్ కావాల్సి విలువలు కాపాడాల్సి వస్తుంది. ఆ రెండు రానప్పుడు, ఆయన రెండు చేయనప్పుడు మరి వెనకేసుకొస్తున్నట్టు లెక్క. అగ్రజుడు మొత్తం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మేస్త్రి గారు అన్న మాట, మరి ఆ మాటను నిలబెట్టుకోవాలంటప్పుడు నిన్న పేపర్ స్టేట్మెంట్ నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మరి ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఒక క్రిమినల్ గా 2 రోజులు 5 రోజులు జైల్లో ఉంటే 48 hours జైల్లో ఉంటే సస్పెండ్ చేస్తారే, మరి ఈయన మొత్తం 10 రోజులు జైల్లో ఉండి ఇన్ని మొత్తం టోటల్గా ఎదుర్కొంటుంటే కూడా మరి పట్టించుకునే పరిస్థితిలో ఉంటే, ఒక ల్యాబ్ లో ఇన్ని సెటిల్మెంట్లు చేస్తే రేపటి ఇంకో ల్యాబ్కి ఎవరెళ్తారు? ఇంకో ల్యాబ్ మీద ఎవరు నమ్ముతారు? సినిమా ఇండస్ట్రీని ఎవరు నమ్ముతారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పటికే మొత్తం టోటల్గా బయటికి మీరు అంటున్నట్టు తప్పేం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు వస్తుంటే అమ్మ ఏ డ్రగ్స్ లో ఇరుక్కున్నారో, ఏ కేసుల్లో ఇరుక్కున్నారో, ఏ అమ్మాయి కేసులో ఇరుక్కున్నారో, ఏ మర్డర్లో ఇరుక్కున్నారో, సినీ నిర్మాత అంటే, సినీ దర్శకుడు అంటే, సినీ హీరో అంటే ఆ పరిస్థితి అభిప్రాయం జనాల్లోకి లేదు. ఆ జనాల్లో అభిప్రాయం మనం పోగొట్టాలి అంటే మన సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి ఇలాంటి అందరినీ తరిమి కొట్టి ఒక బైరాలో మన ఎమర్జెన్సీ కాల్ మీటింగ్ పెట్టుకొని ఇలాంటి ఎవరైనా సరే ఇలా జరిగితే మాత్రం కంపల్సరీ బహిష్కరించబడుతుంది. అది ఒకసారి కళ్యాణే కాదు, సురేష్బాబే కాదు, గోరగోడ శ్రీరామకృష్ణ కాదు, ఎవరైనా అవ్వచ్చు, అశోక్ కుమారే కాదు, ఎవరైనా ఇంక్లూడింగ్ ఎవరైనా, అది ఎవరు నట్టు కుమారే కాదు, ఎవరైనా అవ్వచ్చు. అది మనం పెట్టకపోతే ఇండస్ట్రీ నాశనాన్ని జరిపిస్తుంది. ఎప్పుడైతే బొంబాయి ఇండస్ట్రీ ఏదైతే జరిగిందో ఈ పరిస్థితి ఇక్కడ వస్తుంది, మాకు ఎంటర్ అవుతుందని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఈ రోజు మీరు అన్నారు లాస్ట్ టైం మీరు ఆ రోజు సెటిల్మెంట్ అయితే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని. మేము లాస్ట్ టైం జరిగేటప్పుడు ఈయన బాను అని, ఈయన సూర్యుని చంపారని, లేకపోతే ఈయన అవ్వలేదు, ఈయన మా డాన్ అని, మా శ్రీకళ్యాణ్ గారు డాన్ అని మాకు తెలియవండి. మా ఇండస్ట్రీలో మామూలుగా చిన్న కామన్ గా సెటిల్మెంట్లు ఈ సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ గా జరుగుతాయి. వాళ్ళు 3 కోట్ల ఫైనాన్స్ ఇచ్చారు, మేము 1 కోటి రూపాయలు ఇచ్చాము, కనుక అది ఆటోమేటిక్ గా కాంప్రమైజ్ డీల్ జరుగుతాయి. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత కదా మాకు తెలిసింది. చనిపోయిన తర్వాత నాకు సాలూరులో ఉన్నాను, నాకు లక్ష్మణ్ ఫోన్ చేశాడు. ఏం లక్ష్మణ్ అంటే పలానా ఇలాగా లక్ష్మణ్ నాకు జీటీవీ నుంచి ఫోన్ చేస్తే నేను లక్ష్మణ్ ఏం లేదు నేను సాలూరులో ఉన్నానని చెప్పాను. ఉన్న తర్వాత ఎవరంటే ఇలా బాను చంపేశారంట అన్నాడు. బాను అంటే మొత్తం టోటల్గా ఎదుగుతున్నారు. మా నెంబర్ కూడా నేనే ఇచ్చాను, ఆ ఫోన్ నెంబర్ కూడా నేనే ఇచ్చాను. దీంట్లో చెప్పుకోవడానికి లేకపోతే నేను అబద్ధం ఆడి లేకపోతే నేను ఏదో దాచిపెట్టడానికి ఏముండదు. ఆ నెంబర్ కూడా ఫస్ట్ నెంబర్ నేనే, నా మొత్తం టోటల్ ఛానల్స్ వాళ్ళకి ఆ నెంబర్ని ఇచ్చింది నేనే. ఎందుకంటే ఆ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి. అందుకని ఆయనకి నాకు లింక్స్ కానీ ఆయనకి నాకు ఇష్యూస్ కానీ ఏమీ లేవు. ఎవరైనా విచారణ జరిపించుకోవచ్చు. విచారణ జరిపించుకొని ఏమైనా ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో నాకేమైనా సెటిల్మెంట్లు అట్లా ఉన్నదనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చట్టం తరపున దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఏ విషయంలో కూడా సార్ ఇంకొకటి సార్ పేర్లు చెప్పడం దాసనాథ అనుకోవద్దు, అగ్ర నిర్మాత దాసనాథ ఉన్నారని మేము చెప్పలేదు మీకు. ఒకటే అదే చెప్తున్నాను మీకు. అయితే సార్ అదే దాని కాన్సెప్ట్ ఒకటి సార్ అగ్ర నిర్మాణం ఒకటే అడుగుతున్నాం, ప్రోత్సహించకూడదు అంటే ఎవరినైనా ప్రోత్సహించాలి.